రైతు సోదరులకు స్వాగతం. ఈరోజు రైతు సోదరులకు చక్కటి సమాచారం అందజేయాలంటే ఎన్నో వ్యవసాయ క్షేత్రాలు, వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రాలు, ఎన్నో ప్రభుత్వ సంస్థలు అందుబాటులో ఉండి మంచి సమాచారాన్ని మన పంటల గురించి, పశు విజ్ఞానాల గురించి మనకు చేరవేస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో మహబూబ్నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ పి అర్చన గారు అనేక వివరాలు మనకు తెలియజేస్తారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి పి అర్చన గారు. ముందుగా తెలియజేయండి, రైతులకు చక్కటి సమాచారం, విజ్ఞాన సమాచారం, సాంకేతిక సమాచారం మీరు చేరవేయాలంటే ఎటువంటి సదుపాయాలు ఈ సామాజిక మాధ్యమాల ద్వారా మీరు అందుబాటులోకి తెచ్చారు? ఆ వివరాలు ముందుగా మన రైతు సోదరులకు తెలియజేయండి. ముఖ్యంగా మనకి వ్యవసాయ సమాచారాన్ని పొందాలంటే రైతులు అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర కానీ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ దగ్గర కానీ వెళ్ళే టైం లేక వాళ్ళు కొంతవరకు సమాచారం తెలుసుకోలేకపోతున్నారు. మనం ఇప్పుడు ప్రజెంట్గా అందరము ఎక్కువ మొబైల్ ఫోన్స్ వాడుతున్నాం. మన మొబైల్ ఫోన్స్ నుంచి కూడా మనం వ్యవసాయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చును. అందుకోసం మనం కొన్ని మాధ్యమాల ద్వారా ఏ విధంగా కరెక్ట్ సాంకేతిక పరిజ్ఞానం తెలుసుకోవచ్చో ఇప్పుడు చెప్తున్నాను. ముఖ్యంగా మనకి అందరూ ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్సే వాడుతున్నారు. అందులో మనకి యూట్యూబ్ ఛానల్ అందరం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అందులో ఆ యూట్యూబ్ ఛానల్లో మన యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీడియోస్ ఉంటాయి. ఇవి మనం ఎలా చూడాలంటే మనము ప్లే స్టోర్లోకి వెళ్ళి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో మనం PJTAU స్పేస్ అగ్రికల్చర్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన వెంటనే మనకి యూనివర్సిటీ యాంబ్లంతో ఉన్న వీడియోస్ ఓపెన్ అవుతాయి. ఈ వీడియోస్ దగ్గర మనం సబ్స్క్రిప్షన్ దగ్గర క్లిక్ చేసినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అవుతుంది. అలాగే అక్కడ ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. అది మీరు క్లిక్ చేసినప్పుడు మన యూనివర్సిటీ వారు వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ పెట్టినప్పుడు మనకి ఫోన్కి, మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఈ యూట్యూబ్ ఛానల్లో మనకి ముఖ్యంగా ఏముంటాయంటే మన తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఏ పంటలు పండిస్తున్నారు, పంట స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు, అంటే మనము విత్తుకున్నప్పటి నుంచి పంట హార్వెస్టింగ్ కోత కోసినప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఏ మాసంలో ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఎటువంటి సస్యరక్షణ చేపట్టాలి, ఎటువంటి ఎరువుల యాజమాన్యం చేపట్టాలి, నీటి యాజమాన్యం చేపట్టాలి, ఒక పంట వేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు మొత్తం సాంకేతిక పరిజ్ఞానం అనేది వీడియో రూపంలో క్రోడీకరించబడుతుంది. అంతేకాకుండా పలానా ఊర్లో, పలానా గ్రామంలో రైతు పలానా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి మంచి దిగుబడి తీసుకున్న వీడియోలు కూడా మనకి అంటే సక్సెస్ స్టోరీస్, విజయగాథలు కూడా మనము ఈ వీడియోస్లలో చూసి తెలుసుకోవచ్చును. సో రైతు ఏదైనా కొత్త పంట వేయాలనుకున్నా కానీ, తనకి ఏదైనా సందేహాలు ఉన్నా కానీ మనం యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ బటన్లో నాకు వరి పంటలో ఈ చీడపీడల పురుగుల గురించి నాకు నివారణ చర్యలు కావాలి అని వాయిస్ మెసేజ్ టైప్ చేసినా కూడా మనకి ఓపెన్ అవుతుంది. అంటే ఈ వీడియోస్ వల్ల లాభం ఏంటంటే మనకి మొబైల్ ఫోన్స్లో అగ్రికల్చర్ గురించి ఎవరెవరో ఏవేవో వీడియోస్ పంపుతూనే ఉంటారు. అవన్నీ అథెంటికేషన్ కాదు. ఓపెన్ చేసిన వెంటనే యూట్యూబ్ షార్ట్స్ కానీ అగ్రికల్చర్ వీడియోస్ ఎవరంటే వాళ్ళు పెడుతుంటారు. అవి ప్రామాణికంగా అంత కరెక్ట్గా ఉండవు. మన యూనివర్సిటీ వాళ్ళు పెట్టే వీడియోస్ ఏంటంటే అందులో సైంటిస్టులు ఉంటారు, సాంకేతిక పరిజ్ఞానం గురించి మనకి టెస్టులు జరిగింటాయి, అంత రీసెర్చ్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఆ పరిజ్ఞానాన్ని మాత్రమే మనం ఇందులో పెడుతున్నాం కాబట్టి విలువైన సమాచారం కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓకే.